श्रीगुरुभ्यो नमः। हरिः ओं। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। यत्कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడి నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమి కాని మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమిలో పలబెట్టి దాన ధర్మములేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో. తేనె దుంటీగలియవా తెరవరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. 2025 కొత్త సంవత్సరం ప్రారంభమైంది. మనం ముందుగా ఏప్రిల్ 1 దగ్గర నుంచి ఏప్రిల్ నెల 25వ సంవత్సరం ఏప్రిల్ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. దానికి ముందు 2025 సంవత్సరం ఏప్రిల్ నెల తులారాశి. ఈ తులారాశికి కూడా 3 గ్రహాలే బాగున్నాయి. వ్యాపారస్తులకు చాలా బాగుంది. ఇల్లు కట్టుకునే వాళ్ళకి, ఇల్లు కొనుక్కునే వాళ్ళకి, వైద్యం చేసే వాళ్ళకి, డాక్టర్లకి బాగుంది. మిగతా వాళ్ళకి చెప్పాలి అంటే శని బాగున్నాడు. శుక్రుడు పూర్తిగా బాగాలేదు. భార్యాభర్తలకు సమస్యలు ఎక్కువ వస్తాయి. ఎట్లా ఉంటాయంటే వీళ్ళు చెప్పుడు మాటలు వింటారు. ఆ చెప్పుడు మాటలతోటే కాపరాలు పోతాయి. నిన్న టీవీలో చూపించాడు, ఒక దుర్మార్గపు వ్యక్తి ఎప్పుడు దాని స్వభావం అట్లాగే ఉంటుంది. పక్క ఇంట్లో ఆమె పెద్ద ముసలమ్మ, ఇంట్లో నుంచి పక్క వయసులో ఉన్న భర్త బయటకు వెళ్తున్నాడు. ఏమిలా నువ్వు వెళ్ళంగానే ఎవరో మీ ఇంటికి వస్తున్నాడురా, ఎవడో వస్తున్నాడు అని చెప్తాడు. చెప్పగానే వాడు అట్లా నిలబడంగానే భార్య బయటకు వచ్చి ఇంకా వెళ్ళలేదా అంటుంది. ఇంకా వెళ్ళలేదు, నేను ఎప్పుడు వెళ్తానా, ఎవడో తెచ్చుకుందామని ఎదురు చూస్తున్నావు అని తిడతాడు, కొట్టబోతాడు. కొట్టబోతే రేపు కొట్టబాకురా, అనవసరం కొట్టబాకు, పిల్లల్ని కొడతావింది, సర్దుకోవాలరా అంటే ఏం సర్దుకోమంటా, రేపు బొంగానే ఎవడో తెచ్చుకుంటుంది అని కొట్టబోతాడు. చివరికి కొట్టబాకయ్యా, కొడితే వెళ్ళిపోతుందా అంటే అది వెళ్ళిపోవటం కాదు, నేనే వెళ్ళగొడతానని వాడు కొట్టి పెళ్ళాన్ని వెళ్ళగొడతాడు. వాడు అది వెళ్ళంగానే పాలు పోసేవాడు వస్తాడు. అదే రోజు వచ్చేవాడు వీడేలా అంటుంది. పాలు పోసేవాడు రోజు వస్తుంటే నీ ఇంటికి ఎవడో వస్తున్నాడని చెప్తుంది. ఇట్లాంటి మాటలు కాపరాలు తీస్తాయి, కాపరాలు పోతాయి. ఇట్లాంటి సమస్యల వల్ల కుటుంబాలు భ్రష్టు పట్టడానికి బాగా అవకాశం ఉంది. భార్యాభర్తల్లో సమస్యలు రావటానికి ఈ రాశి వాళ్ళకి బాగా సమస్య ఎక్కువగా ఉంది. వ్యాపారస్తులకు బాగుంది. తర్వాత మరి వ్యవసాయదారులకు బాగుంది. ఇళ్ళు కొనుక్కునేవాళ్ళు, పొలాలు కొనుక్కునేవాళ్ళకి బాగుంది. కానీ ఐరన్ సంబంధించిన వ్యాపారం చేసుకునేవాళ్ళకి బాగుంది. విద్యార్థులకు బాగాలేదు. మరి భార్యాభర్తలకు మాత్రం సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఒక చిన్న విషయాన్ని చెప్పుకుందాం. ఇప్పుడు పద్యం చెప్పాను, తల్లి గర్భం నుంచి బయటపడేటప్పుడు ఎవడు కూడా ధనం తేలేదు. చివరికి ఎంత సంపాదించినా, ఎన్ని లక్షలు కోట్లు సంపాదించినా వెళ్ళిపోయేటప్పుడు మాత్రం, ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఏమి కనీసం కట్టుకున్న గుడ్డ కూడా తీసుకొని వెళ్ళడు.
లక్షాధికారైనా కోటీశ్వరుడైనా అన్నం, ఆ అన్నంలో కూడా అన్నము పప్పు కూరలు తింటున్నాం అనుకోండి, దాంట్లో కాస్త అంత ఉప్పు లేకుండా తినలేడు. పోనీ దాచిపెట్టిన డబ్బులు ఏమైనా తీసుకెళ్తాడా? ఏమీ తీసుకెళ్ళలేడు. దాచిపెట్టిన డబ్బు తీసుకెళ్ళలేడు, వచ్చేటప్పుడు తేలేదు, వచ్చి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళలేదు. కానీ ఆశ, ఈ ఆశ వల్ల ఎన్ని రకాల పాపాలు చేసి ధనాన్ని సంపాదించి ఎంతమందినో బాధలు పెట్టి, ఒక బంగారపు ఒక పెద్ద కొండ ఉందనుకోండి, కొండ మీద కూర్చున్నాడు. బంగారం ఏమైనా తింటాడా? ఏమీ తినలేడు. పోనీ బంగారం కానీ డబ్బు కానీ వాడి దగ్గర ఉందనుకోండి, ఎక్కడ దొంగలు వస్తారో, ఎవరు దోచుకుపోతారో, ఏమవుతుందో నిద్ర లేకుండా తను భయపడుతూ తన చుట్టూతో కాపలా పెట్టుకుంటాడు. అదే కావాలి, సంపాదించుకోవాలి అనేటువంటి ఉద్దేశం లేనివాడు ఎవడైనా సరే, వేళకంత అన్నం దొరికితే చాలనుకునేవాడు తను ఉంటే తింటాడు, లేకపోతే ఎవరినన్నా పోయి అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టమంటాడు. ఆకలి అవుతుంది అన్నం పెట్టమంటే పెట్టని వాళ్ళు అంటూ ఉండరు. హాయిగా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతాడు. వాడికి ఎటువంటి పాపం ఉండదు. మళ్ళీ జన్మంటూ వస్తే మంచి ఉత్తమమైన జన్మ వస్తుంది. కానీ ఇప్పుడు 2024 నుంచి 2027 వరకు కూడా పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, మనకంటే ఎక్కువ వాడిని చూసి మనం అంత స్థాయికి ఎట్లా ఎదుగుదాం అని ఆలోచన తప్పితే, మనకంటే తక్కువ వాడిని చూసి వాడికంటే బాగున్నాం, మనం తింటూ ఊరి పెడదాం అనే ఆలోచన లేకుండా ఆశ, విపరీతమైన ఆశ, దురాశ, దాంతో అందరినీ కూడా దోచుకొని, అందరినీ బాధలు పెట్టి, అందరికీ కూడా భయం కలిగించేటట్లుగా శత్రువైపోయి, మరి బలహీనుడు భయపడి, బలంగలవాడు భయపెట్టి, రాజ్యంలో, దేశంలో, విదేశాల్లో, ప్రపంచ దేశాల్లో విపరీతమైన ఆశతోటి దోచుకుంటూ ఉంటే, కొంతమంది చిన్నవాళ్ళు, దుర్మార్గుల వాళ్ళు కూడా కొంతమంది కలిసి బాగున్నవాడిని ఎట్టా జయించాలి అని వాడి మీద యుద్ధం చేసి మనకంటే పైన ఉన్నవాడిని నాశనం చేయటం, ఇట్లాంటి పనులు జరుగుతూ దేశమంతా కూడా క్షోభపడి, ఇంతకుముందే మరి రష్యా మరి ఉక్రెయిన్ యుద్ధం చేసి కొన్ని రాజ్యాలు ఈ రెండు అటు కొన్ని రాజ్యాలు, ఇటు కొన్ని రాజ్యాలు సపోర్టు చేసి యుద్ధం చేసి రెండు దేశాలని కూడా నాశనం చేసినాయి. చివరికి ఇంత తిరుగుతూ ఉంటే ఏదైనా రాజీ కావాలంటే ముందు యుద్ధం మానేయండి, రాజీ చేద్దాం అనుకున్నారు. చివరికి కొట్టుకొని వాళ్ళే యుద్ధం మానుకున్నారు. మానుకున్న తర్వాత వచ్చింది ఏమిటంటే నష్టం తప్పితే లాభం అంటూ లేదు. మరి ఇటువంటి దురాశతోటి ప్రజలు, దేశాలు కొట్టుముట్టాడుతూ అందులో అణుబాంబులు, రసాయన బాంబులు ఇట్లాంటివి వేయటం వల్ల ముందు కనీసం వాటి వల్ల విషవాయువులు వచ్చి, రకరకాలైన వ్యాధులు వచ్చి, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ వృద్ధాప్యంలో మరి రోగ నిరోధక శక్తి తగ్గినటువంటి వాళ్ళు తొందరగా మరణించే పరిస్థితులు వచ్చి ప్రపంచమంతా కూడా బాధపడిపోతుంది. ఇంకా ముందు బాధపడటానికి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి చిన్నవాళ్ళైనా సరే మంచిగా బతకటానికి నేర్చుకొని
అందరూ కూడా మంచిగా ఒకళ్ళతో ఒకళ్ళు సత్సంబంధాలు పెట్టుకొని మరి భార్య పిల్లల్ని తల్లిదండ్రులని పక్కనున్న వాళ్ళని అందరూ కూడా బాగుండేట్టుగా మంచిగా బతుకుతూ ఎప్పుడు ఇందాక చెప్పా మరి పద్యం కూడా చెప్పా. ఏమిటా పద్యం అంటే తల్లి గర్భం నుండి ధనము తేలేదెవడు, పోయేటప్పుడు తీసుకుపోలేదు. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ధనం సంపాదించాడు, ధనం మొత్తం ఇక్కడే వదిలేసిపోయినాడు. ఎవడు ఒక్కడైనా సరే ధనం తీసుకొని పోలే. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేది పుణ్యం అనేది తీసుకెళ్తారు. ధనం ఎవరైతే ఎక్కువ సంపాదిస్తారో దురాగతంగా సంపాదించడమే, వాళ్ళు యమలోకానికి పోవటమే. ధనం మీద దురాశ కలిగి విపరీతంగా సంపాదించి చివరికి పోయేటప్పుడు వదిలిపెట్టి నరకానికి పోవటం జరుగుతుంది. ఆ దురాశ, దుర్మార్గమైన సంపాదన, ఒకరి యందు ఒకరికి దురభిప్రాయం లేకుండా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు నవనాయకులు గ్రహాలు, 9 గ్రహాలు నవనాయకులు. ఈ నవనాయకుల్లో మరి 3 స్థానాలే శుభగ్రహాలకు వచ్చినాయి. 6 స్థానాల్లో 4 స్థానాలు రవికి వచ్చినాయి, సూర్యుడికి. మిగతా 2 స్థానాలు కూడా పాపగ్రహాలకు వచ్చినాయి. అంటే శుభగ్రహాలు 3. మరి చంద్రుడు, బుధుడు, గురువు. ఈ శుభగ్రహాలు తక్కువగా ఉంటాం, పాపగ్రహాల బలం ఎక్కువ ఉండటం చేత దేశంలో అల్లకలలు రావడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఎవరికి వాళ్ళు ఎట్లా అంటే, ఒక తండ్రి చెప్పాడు, ఒక 7 కట్టెలు తీసుకొచ్చాడు. కట్టగట్టిన ఆయన కొడుకులు ఉన్నారు, 5 కొడుకులు. ఈ కట్టగానే ఉంచి విరగదీయడా అంటే కొడుకులు విరగదీయలేకపోయినారు. 7 కట్టలు విడదీసి విరగదీయడా అంటే ఒక్కడే 7 కట్టలు విరగదీశాడు. ఎంత బలహీనులైనా, ఎంతటి బలం తక్కువైన కట్టెలైనా 7 కట్టలు కట్టి విడదీయాలని, కట్టగట్టి విడదీయాలంటే ఎవరి వల్ల కాల. సన్నటి కట్టెలైనా 7 కట్టగట్టి విరగదీయాలంటే విరగదీయలేకపోయినారు. అట్లాగే బలహీనులు, ఏమీ చేయలేని వాళ్ళు, ఏమీ చేయలేమనుకోకుండా అందరూ కూడా మంచిగా ఉంటూ ఒకళ్ళకొకరు సహకరించుతూ దైవభక్తి కలిగి ఉండటం, ఇట్లా చేయటం వల్ల చెడుని నిర్మూలించడానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి మంచి కావాలనుకునేవాడు ఎంతటి నిష్ఠాదరిద్రులైనా సరే కొంతమంది కలిస్తే చెడుని నిర్మూలించగలరు. కాబట్టి ఇది బాగా ఆలోచించండి. ఇది చెప్పేది మాత్రం తప్పు కాదు. 7 కట్టెలు కట్టగా ఎట్లా విరగదీయలేరో, విడదీస్తే ఎట్లా విరగదీయగలరో, అట్లాగే బీదవాళ్ళు విడిగా ఉంటే దుర్మార్గులకి బహుతేలిక. బీదవాళ్ళు ఏ రోజుకు ఆ రోజు బతికేవాళ్ళు ఒక కట్టుగా ఉంటే దుర్మార్గులు ఏమీ చేయలేరు. కాబట్టి ఎప్పుడు కూడా తల్లిని తండ్రిని అన్నం పెట్టి పోషించి బాధ లేకుండా ఉంచుతూ, భార్యకు ఎటువంటి కష్టం కలగకుండా చేసుకుంటూ, తన వృత్తి తను చేసుకుంటూ, పిల్లల్ని తల్లిదండ్రులని పోషించుకుంటూ, ధర్మంగా బతుకుతూ, ధర్మో రక్షతి రక్షితః అని ఉంది. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మస్య జయోస్తు అన్నారు. ధర్మం ఎప్పుడూ జయిస్తుంది. అధర్మస్య నాశోస్తు, అధర్మం నాశనం అవుతుంది. ప్రాణిషు సద్భావనాస్తు, ఎటువంటి జీవరాశినైనా సరే చంపేటువంటి స్వభావం లేకుండా, చీమనైనా సరే. మరి చిన్నపిల్లలు చిన్న పాఠాల్లో వచ్చింది. మరి ఒక చీమ
బోయవాడు చెట్టు మీద ఉన్నటువంటి రామచిలకని బాణం ఎక్కుపెట్టాడు. ఒక గండు చీమ చూసింది. వాడి బొటను వేలును చురుక్కుమని ఎట్టుకుట్టింది. బాణం ఎక్కువబెట్టిన బాణం వేశాడు, కానీ రామచిలక తగలలేదు, పక్కకి తప్పుకుపోయింది. మరి రామచిలక గండు చీమ చేసిన పనికి సంతోషించింది. అట్లాగే ఒకప్పుడు గండు చీమ వరద నీళ్ళలో కొట్టుకుపోతోంది. రామచిలక ఒక చెట్టు ఆకుని కోసుకొని నోటితో పట్టుకొని వచ్చింది. మరి గండు చీమ దగ్గర ఆకు పెట్టింది. చిన్నగా గండు చీమ నీటిలో కొట్టుకుపోయే గండు చీమ ఆ ఆకులోకి ఎక్కింది. ఆ గండు చీమని రామచిలక నోటితో పట్టుకొని తీసుకొచ్చి యువతలో పెట్టింది. నీటిలో కొట్టుకుపోయే గండు చీమని రామచిలక రక్షించింది. బోయవాడు ఎక్కువ పెట్టి కొడుతూ ఉన్నటువంటి రామచిలక గురి తప్పటానికి గండు చీమ బోయవాడి కాలు కొరికి రామచిలకను రక్షించింది. చూడండి, రామచిలకకి గండు చీమకి అవినాభావ సంబంధం ఏందో చూడండి. నీళ్ళల్లో కొట్టుకుపోయే గండు చీమని రామచిలక రక్షించింది. బోయవాడి చేత చంపబడుతూ ఉన్నటువంటి రామచిలకని గండు చీమ రక్షించండి. అట్లాగే మంచి వాళ్ళందరూ కూడా మంచిగా ఒకరితో ఒకరు సత్సంబంధంగా ఉండి మంచివాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటే ఎటువంటి దురాగతాన్నైనా జయించి అభివృద్ధిని పొందుతారు. అందరం బాగుంటాం. స్వస్తి.